రేపు ఆదివారము, అందులోనూ లక్ష్మీ పంచమి. లక్ష్మీ పంచమి అంటే లక్ష్మీదేవి భూలోకానికి వచ్చే రోజు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఈ లక్ష్మీ పంచమి రోజున కేవలం 5 రూపాయలు, 5 లవంగాలు, ఒక ఎరుపు రంగు వస్త్రంతో ఈ చిన్న పరిహారాన్ని చేసి అక్కడ పెడితే చాలు, మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. మీకు డబ్బు సమస్యలు ఉన్నట్టు అయితే ఆ సమస్యలు అనేవి ఖచ్చితంగా తీరిపోతాయి. పరిహార శాస్త్రంలో ఆర్థిక సమస్యలను తొలగించడానికి ఎన్నో రకాల పరిహారాలను తెలుపబడినవి. అందులో ఒక పరిహారం ఇది. మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లవంగాలకి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది అని, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి లవంగాలతో పరిహారాన్ని చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది అని తెలియజేయబడినది. కాబట్టి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకుంటే లవంగాలు 5 రూపాయలతో ఈ యొక్క పరిహారాన్ని చేసి మనం ధనాన్ని దాచుకునే ప్రదేశంలో ఉంచితే చాలు, మనకు ధనం అనేది ఎప్పుడూ వస్తూనే ఉంటుంది, ధనానికి లోటు ఉండదు అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ పరిహారం కోసమని ఒక ఎరుపు రంగు వస్త్రం, అది పాతదైనా పర్లేదు కానీ నీటిగా ఉండాలి, ఒక ఎరుపు రంగు వస్త్రం, ఒక 5 లవంగాలు, 5 రూపాయలు కావాలి. అయితే లక్ష్మీదేవికి లవంగాలు అంటే చాలా ఇష్టమట. లవంగాలతో ఈ పరిహారాన్ని చేస్తే చాలా అద్భుత ఫలితం వస్తుంది. అంతేకాకుండా లవంగాలు 5 రూపాయలు, ఇంకా ఈ లవంగాలు అనేవి రేపు అంటే ఆదివారం రోజున సాయంకాలమైనా చేయవచ్చు, ఉదయం కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు. అయితే లవంగాలతో రేపు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన లవంగాలు, అలానే రేపు లక్ష్మీ పంచమి, లక్ష్మీమాత భూలోకానికి వచ్చే రోజు కాబట్టి రేపు లవంగాలు, అలానే 5 రూపాయలు, ఎరుపు రంగు వస్త్రంతో ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి అని శాస్త్రం చెబుతుంది. అయితే లక్ష్మీదేవికి ఎరుపు రంగు గులాబీలు అంటే చాలా ఇష్టం. రేపు ఆదివారము, అందులోనూ లక్ష్మీదేవి భూలోకానికి వచ్చే రోజు లక్ష్మీ పంచమి రోజున లక్ష్మీదేవిని పూజించే సమయంలో 2 గులాబీ పూలను, 2 లవంగాలను అమ్మవారికి సమర్పించండి. 2 ఎరుపు రంగు గులాబీలు, 2 లవంగాలను. ఆ లవంగాలు అనేవి మొగ్గతో ఉండాలి, అంటే పువ్వు ఉండాలి, లవంగంలో చాలా నీట్గా ఉండాలి. అలాంటి 2 లవంగాలు, 2 గులాబీ పూలు అమ్మవారికి సమర్పించడం వల్ల మీ యొక్క సమస్యలు అనేవి తీరిపోతాయని జ్యోతిష్య శాస్త్రంలో తెలుపబడింది. అలానే చాలా ఘోరమైన సర్పదోషంతో ఎవరైతే బాధపడుతున్నారో, సర్పదోషం యొక్క దుష్ప్రభావాలకు ఎవరైతే లోనై ఉన్నారో అలాంటి వారు శుక్లపక్షంలో ప్రతి సోమవారం కూడా 40 రోజులు శివలింగం దగ్గర ప్రతి సోమవారం, శుక్లపక్షంలో ప్రతి సోమవారం ఇలా కంటిన్యూగా 40 రోజులు ఒక 5 లవంగాలను శివలింగానికి సమర్పించడం వల్ల మీకున్న ఘోరమైన సర్పదోషం యొక్క భావాల నుండి బయటపడవచ్చు అని జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తుంది. అలానే లవంగాలు, అలానే ఎరుపు రంగు వస్త్రం, ఇంకా ఒక 5 రూపాయలతో ఏ పరిహారం చేస్తే అద్భుతంగా మీ ఇంట్లో ధనం నిలుస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ పరిహారం కోసమని ముందుగా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. అందులో 5 రూపాయి కాయిన్లను వేయండి. తర్వాత అందులో 5 లవంగాలను కూడా వేయండి. ఆ లవంగాలు 5 రూపాయి కాయిన్లను వేసిన తర్వాత ఒక మూటలాగా తయారు చేయండి. దానిని మీ యొక్క డబ్బుని దాచుకునే ప్రదేశంలో పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ధనం అనేది ఆకర్షించబడుతుంది. మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా ఉంటాయి, భోగభాగ్యాలు కూడా ఖచ్చితంగా కలుగుతాయి. ఖచ్చితంగా 5 రూపాయలు, 5 లవంగాలతో ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి అని పరిహార శాస్త్రంలో, అలానే జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. అందులోనూ రేపు లక్ష్మీ పంచమి, లక్ష్మీమాత భూలోకానికి వచ్చే రోజు కాబట్టి ఇలా చేసి చూడండి. మీ యొక్క ఆర్థిక సమస్యలు అనేవి ఖచ్చితంగా ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు. ఇక ఈ పరిహారం చాలా సులువు. అయితే ఈ పరిహారాన్ని మీరు రాత్రి సమయంలో చేసుకోవచ్చు. రాత్రి సమయంలో చేసుకోండి. అలానే ఈ పరిహారాన్ని చేసినట్టు కానీ చేస్తున్నట్టు కానీ ఎవరికీ చెప్పకుండా ఉండండి. అలా చేయడం వల్ల మీ పరిహారానికి రెట్టింపు ఫలితం వస్తుంది.
మనం పరిహారాన్ని చేసినట్టు కానీ లేదా పరిహారాన్ని చేసి మేము ఇలా అద్భుతమైన ఫలితాన్ని పొందుతున్నామని మీరు పదే పదే అందరితో చెప్పడం వల్ల పరిహారానికి ఉన్న శక్తి తగ్గిపోయి క్రమంగా మీ యొక్క డబ్బుకి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అంటే నరదిష్టి నరఘోష కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా రావడం వల్ల మీకు డబ్బు అనేది అస్సలు నిలవదు. ఏదో ఒక రూపంలో నీటిలాగా ఖర్చయిపోతూనే ఉంటుంది. అయితే అందుకే మనం పరిహారాన్ని చేసినట్టు కానీ పరిహారాన్ని చేసి అద్భుత ఫలితాన్ని పొందినట్టు కానీ ఎవరితో చెప్పవద్దు. ఇక పరిహారాన్ని కూడా చేసి దానిని రహస్యంగానే పెట్టాలి. అంటే అందరి కంటికి కనిపించే విధంగా కాకుండా అందరి కంటికి కనిపించకుండా రహస్యంగా మీరు డబ్బుని దాచే ప్లేస్లో ఉంచండి. అలా చేస్తే మీకు అద్భుతమైన ఫలితం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఇక ఖచ్చితంగా మర్చిపోకుండా రేపు అద్భుతమైన రోజు మీరు ఈ పరిహారాన్ని పాటించండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.